ఈ ఫోన్ చూడండి, ఛార్జింగ్ పెట్టంగానే మీకు ఏం చూపిస్తుంది? వాటర్ డ్యామేజ్ చూస్తారు కదా. సో బేసిక్గా ఈ ఫోన్కి ఏమైందంటే, ఈ కస్టమర్ ఫోన్ బ్యాక్ గ్లాస్ బ్రేక్ అయింది. ఈ ఫోన్ అలానే యూజ్ చేస్తున్నమాట. చేస్తుంటే ఏమైంది, ఈ ఫోన్ జస్ట్ వాటర్లో పడి ఇదో బయటకు వచ్చింది అంతే, ఎక్కువసేపు కాలేదు. అప్పుడు ఏమైందంటే ఈ ఫోన్కి బ్యాక్ గ్లాస్ బ్రేక్ ఉండడం వల్ల లోపలికి వాటర్ అయిపోయింది. ఇప్పుడు మీకు కేబుల్ కనెక్ట్ చేస్తే డైరెక్ట్ చూపించేస్తుంది ఈ ఫోన్ వాటర్ డ్యామేజ్ ఉందని చెప్పేసి. సో వాటర్లో పడ్డందుకు ఇప్పుడు బ్యాక్ గ్లాస్ అయితే ఎట్లనే బ్రేక్ అయిపోయింది. ఈ ఫోన్ టచ్ పని చేయట్లేదు, మొత్తం కెమెరా లోపల వాటర్ వచ్చేసినాయి, ఇక్కడ వాటర్ వచ్చేసినాయి, బికాస్ ఆఫ్ ఓన్లీ బ్యాక్ గ్లాస్ డ్యామేజ్ అనమాట. సో నేను చెప్తున్నా అంటే, మీ బ్యాక్ గ్లాస్ కొద్దిగా బ్రేక్ ఉన్నా చేంజ్ చేయించుకోండి, ప్రాబ్లం పెద్దగా అయిపోతుంది అనమాట. సో ఈ కస్టమర్కి అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే, బ్యాక్ గ్లాస్ చేంజ్ చేస్తున్నాము, డిస్ప్లే చేంజ్ చేస్తున్నాము, లోపల కెమెరా ఎక్కడైతే వాటర్ ఉన్నాయో అన్ని రిమూవ్ చేసి ఈ ఫోన్ని ఫుల్ ఆఫ్ సర్వీస్ చేసి కస్టమర్కి డెలివరీ ఇవ్వబోతున్నాం అనమాట. సో మీకు కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే రైట్ నో మన స్టోర్ విజిట్ చేసేయండి. వనస్థలిపురం, కూకట్పల్లి, మాదాపూర్, ఈ 3 స్టోర్స్ మనవే. ఎక్కడికి వెళ్ళినా మీకు సేమ్ ప్రైస్, సేమ్ క్వాలిటీ, సేమ్ వారంటీ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఫాలో ఫర్ more videos.